అమ్మా నాన్న అంటే ప్రేమ లేని వాళ్ళం ఉంటామా? అమ్మా నాన్నకి మనం బెస్ట్ గిఫ్ట్ ఇవ్వొచ్చని చెప్తానండి. బెస్ట్ గిఫ్ట్ అంటే బెస్టే. అమ్మా నాన్న అంటేనే మరి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. జీవితంలో మనం కాస్తో కూస్తో కుదురుకొని ఉంటాము. ఒక్కోసారి ఊరికి దూరంగా ఉంటాం. బానే సంపాదిస్తూ ఉంటాం. కానీ బెంగ ఉండిపోతుందండి. అయ్యో! ఆరోగ్యం ఏంటి? పరిస్థితి ఏంటి? గబాల్న ఏదైనా అయితే ఎవరున్నారు దగ్గర? ఏ హాస్పిటల్‌కెళ్తారు? ఎలా చూపించుకుంటారు? ఏమన్నా ఇబ్బందొస్తుందేమో అనే బెంగ పీడిస్తూ ఉంటుంది గదండీ! హెల్త్ పాలసీ అండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ. అమ్మా, నాన్న అవసరాలు వేరుంటాయండి. మనం వేరు, అమ్మా, నాన్న వేరు. గుర్తుంచుకోండి. మన ఆరోగ్య పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. ఒక్కోసారి మనకంటే వాళ్ళే ఫిట్ ఉంటారులెండి. ఎందుకంటే మరి వాళ్ళ అలవాట్లవి అలాంటివి కాబట్టి. కానీ మెజారిటీ కండిషన్స్‌లో అమ్మా, నాన్న వయసు పైబడి ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ముసురుతూ ఉంటాయండి. 50, 60 ఏళ్ళకి స్టార్ట్ అయిపోతుంది గదా! మనం 25, 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లేకపోతే కాస్త తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు ఏదైనా కానీ అమ్మా, నాన్న కోసం ఒక హెల్త్ పాలసీ తీసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంక ఏది మంచిది ఏంటి అనేది గతంలో చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. మీకు తెలుసు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99% అబోవ్ ఉన్నాయి కూడా ఉన్నాయి. అవి మాత్రమే తీసుకోండి. అలాగే ఇక చుట్టుపక్కల వాళ్ళని, ఆల్రెడీ పొందుతున్న వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండీ! అవన్నీ కూడా చూసుకోండి. ఇంక చదువో, ఉద్యోగమో ఇంకో పని మీద ఈ మధ్య పిల్లలెవరు కూడా ఉండట్లేదు కదండీ! అమ్మ, నాన్నతో ఉండే పరిస్థితి ఏమీ లేదు. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. అలాగని వదిలేసుకోగలమా? వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకుండా ఉండగలమా? సో, ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడున్నా గానీ వాళ్ళని ఆరోగ్యంగా చూసుకునే అవకాశం అంటే వాళ్ళకి ఒక భరోసా ఆరోగ్య బీమా రూపంలో ఇవ్వచ్చు. సో, మరి హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే మళ్ళీ చాలా ఆలోచిస్తామండి. గవర్నమెంట్‌ది ఉంది గదా! అని కొంతమంది, కంపెనీది ఉంది గదా! అని జెప్పి కొంతమంది ఇలాగ. కానీ ఆ టైంకి మళ్ళీ గుర్తుంచుకోండి. ఆ టైంకి అక్కరికి రాకపోవచ్చు ఒక్కోసారి. కంపెనీ క్లెయిము తిరస్కరణ చేయొచ్చు. అలాగే కంపెనీ మనం మారొచ్చు. ఆ పీరియడ్‌లో ఏదైనా ఇబ్బంది రావచ్చు. ఏదైనా అయితే ఇక రిగ్రెట్ ఫీల్ అవుతాం గదండీ! జీవితకాలం బాధపడుతూనే ఉంటాం కదా! సో, మరేమేం జేయాలి? ఏంటి? ఈ పాలసీ విషయంలో ఒక 4, 5 ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్తానండి. రీసెంట్‌గా ఫ్రెండ్ ఒకాయన బాగా ఫేమసు బీమా ఏజెంటు. ఆయన చెప్తాడండి. అంటే ఏ విషయం ఉంటే ఆ విషయం వాస్తవానికి దగ్గరగా చెప్తాడు కాబట్టి అవన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, మరి వయసు మీద పడుతోంది. అనారోగ్య సమస్యలు ఎక్కువొచ్చేస్తున్నాయి. మరి వైద్యపరమైన అవసరాలు చాలా ఉంటాయి. దీనికోసం హోల్ హెల్త్ పాలసీ ఉండాలి. అంటే సమగ్రమైన బీమా ఉండాలి. అంటే ఈ వెహికల్స్‌కి బంపర్ టు బంపర్ అంటాం చూడండి. అట్లాగా అన్నిటికి మళ్ళీ కొన్ని జబ్బులు కవర్ అవుతాయి. కొన్ని జబ్బులు కవర్ అవ్వవు. అలా పెట్టుకోకుండా కంప్లీట్ తీసుకోవడం మంచిది. కాకపోతే ఒక రూపాయి ఎక్కువైనా. అయితే ఇది ఎప్పటికప్పుడు దయచేసి గుర్తుంచుకోండి. రిస్టోర్ అని ఉంటుందండి. రిస్టోర్ అంటే మరేం లేదు. ఇప్పుడు సపోజు ఒక 2,00,000 పెట్టి తీసుకున్నాం అనుకుందాం. కానీ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది. రేపటి రోజు అంటే ఇంకో 4, 5 సంవత్సరాల తర్వాత 2,00,000 సరిపోకపోవచ్చు. 1,00,000, 2,00,000 మళ్ళీ యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదండీ! సో, మరి ఇది రీస్టోర్ చేసుకోండి. కాస్త ప్రీమియం కాస్త రూపాయలు, రూ. 2 ఎక్కువున్నా గానీ ఆలోచించొద్దు. ఇలాగే తీసుకోండి. ఇక ప్రత్యేకంగా తీసుకోవాలండి. ఎందుకు? వాళ్ళ అవసరాలు వేరు. వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకంగా పాలసీ డిజైన్ చేస్తారు. పెద్దవాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. గుర్తుంచుకోండి. అంటే మనదేదో ఉంది, మన కంపెనీ పాలసీ ఉందనో, లేకపోతే ఇంకోటి ఉందనో అలాంటివి చేయకుండా వాళ్ళ కోసం సెపరేట్‌గా తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు. సో, మరి ఇదే కాకుండా కొన్ని ఉంటాయండి. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలుంటాయి గుర్తుంచుకోండి. అంటే ఫ్యామిలీలో యాడ్ చేసుకోవచ్చు. అమ్మా, నాన్నని యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే అత్తామామలను కూడా యాడ్ చేసుకోవచ్చు కదా! సో, మరి మీ ఇద్దరు తీసుకున్నప్పుడు ఈ ఈ అవకాశం ఉన్నవి తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళు పెద్దవాళ్ళు దూరం వెళ్ళలేరండి. మనం అంటే 100 కిలోమీటర్లు ఎళ్ళైనా చేయించుకోగలుగుతాం గానీ, ఇంకొక టౌను, ఇంకొక రాష్ట్రం వెళ్లి చేయించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి దగ్గరలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈరోజు, రేపు కాస్త హాస్పిటల్స్ గట్టిగానే పెట్టారు. మంచి హాస్పిటల్స్ అన్ని టౌన్‌లో వచ్చేసినాయి. సో, ఆ మంచి హాస్పిటల్స్ చూసుకోండి. అంటే అటు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకోండి. ఇది కూడా చూసుకోండి. ఒక రవ్వ అక్కడ తక్కువున్నా కానీ అంటే ఒక పాయింట్ తక్కువున్నా గానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు దూరం వెళ్ళలేరు, ప్రయాణం చేయలేరు. వెళ్ళేలోపే ఇబ్బంది జరగొచ్చు. మనం ఎంతో దూరం నుంచి వచ్చి వీళ్ళని హాస్పిటల్స్ చుట్టూ తిప్పలేము. సో, చక్కగా ఆటో ఎక్కితేనో, టాక్సీ మాట్లాడుతూనో వెళ్ళి చేయించుకొని వచ్చేసేలా ఉండాలి. అది గుర్తుంచుకోండి. అలాగే క్యాష్‌లెస్ అది కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ కొంత పెట్టుబడి పెట్టుకోవాలి, ముందు ఇవ్వాలి, ముందు కట్టిన తర్వాత వెనక్కి మళ్ళీ పే చేస్తారు. ఇలాంటివి కూడా పెట్టుకోవద్దు. క్యాష్‌లెస్సే తీసుకోండి పూర్తిగా. అయితే రైడర్స్ ఉంటాయి గుర్తుంచుకోండి. అదనపు రైడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలి.
అంటే ఏం లేదండి, ఆల్రెడీ బీపీ, షుగరో ఇంకోటో ఉంటే వాటికి అప్లై కాదు బీమా. అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూడా కొన్నిటికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో, మరి అలా కాకుండా రూపాయి ఎక్కువైనా గానీ పెద్ద వయసు కదా! రోగాలొచ్చేస్తాయి గదా! చెప్పి రావు కదా! సో, మరి వెయిటింగ్ పీరియడ్ లేకుండా టాపప్ పాలసీలుంటాయి. అలాంటి పాలసీలే తీసుకోండి అని ఆయన చెప్తున్నారండి. ఇంకా రెండోది, ఇప్పుడు చెప్పాం కదండీ, వేచి ఉండే వ్యవధి. అంటే ఆ రోజు పాలసీ తీసుకున్నాము, కానీ పాత రోగాలు కొన్ని ఆల్రెడీ ఉండిపోయినాయి. వాటికి వాడు వెంటనే చేయనంటాడండి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల దాకా వెయిట్ చేయండి అంటాడు. 4 సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే చిన్న విషయమా? చాలా ప్రమాదం జరిగిపోదు. సో, మరి ఇవి తగ్గించడం కోసం ట్రై చేయండి. ఎంత వీలైతే అంత, ఒక రూపాయి ఎక్కువైనా గానీ సాధ్యమైనంత వరకు ఇమ్మీడియేట్‌గా ఉండేలాగా చూసుకోండి. అలాగని అన్నిటికీ అవకాశం ఉండదు. అయినా గానీ ఇలాగే తీసుకోండి. ఇంకొకటి, పాలసీ అయితే తీసేసుకుంటాము అంటే, సపోజ్ ఒక 5,00,000 పాలసీ తీసుకుంటాము. కానీ 5,00,000 ఉండదండి. నేను ఇగో దీనికి 2,00,000, దీనికి 1,50,000, దీనికి 1,00,000 ఇస్తాము అంటారు. సో, అవి కూడా చూసుకొని పూర్తిగా గుర్తుంచుకోండి. పూర్తిగా పే చేసేలా చూసుకోండి. అంటే కొన్ని చోట్ల శస్త్రచికిత్సకి ఇవ్వను, శస్త్రచికిత్సలో వాడే దూదులు ఇలాంటివి ఉంటాయి చూడండి, వాటికి ఇవ్వను, రూమ్ రెంట్ ఇవ్వను, అంబులెన్స్ ఛార్జ్ ఇవ్వను, ఇలాంటివి ఉంటాయండి. సో, దయచేసి అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం. పెద్దవాళ్ళు కదా! మరి మనమంటే పర్వాలేదు, అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడుకుంటాం, అప్పటికప్పుడు ఎంతో కొంత పే చేస్తాం కానీ మనం చేయలేం. అలాగే కొన్ని జబ్బులు ఉంటాయండి, ముందు మనం కొంత పే చేయాలి. అంటే ముందని కాదు, కొంత పే చేయాలి, వాళ్ళు కొంత పే చేస్తారు. అది కూడా కొంత ఇబ్బందికరమే. మనం కొంత పే చేస్తే వాళ్ళు కొంత పే చేస్తారు అన్నట్టు. ఎవరు? బీమా కంపెనీ వాళ్ళు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో, మరి ఇది కూడా చెక్ చేసుకోండి. మరి బీమా తీసుకునే విషయంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చక్కగా హోల్ ఫ్యామిలీ పాలసీ తీసుకుంటే చాలా వరకు కలిసొస్తుంది. మీకు తెలుసు, మీరు మీ భార్య పిల్లలకి తీసుకున్నప్పుడు అమ్మా నాన్నని యాడ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అమ్మా నాన్నకి అదనపు రైడర్లు కూడా తీసుకోవచ్చు. ఏది? అదే పాలసీలో పెద్దవాళ్ళకి అడిషనల్గా బెనిఫిట్స్ కావాలి అనుకుంటే అలాంటివి కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. సో, మీరు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, అక్కడ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, నెట్వర్క్ హాస్పిటల్స్. వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు, అక్కడ హాస్పిటలు, ఇక్కడ హాస్పిటల్ కూడా కవర్ అయ్యేలా కూడా చూసుకోవచ్చండి. అంటే ఏదైనా మీకు ఇబ్బంది అయితే మీరు అక్కడ చూయించుకోవచ్చు, వీళ్ళకి ఇబ్బంది అయితే ఇక్కడ చూపించుకోవచ్చు. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ 1, 2, 3, 4 కాదు కదండి, కొన్ని వందల హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉంటుంది కాబట్టి మీ కంఫర్ట్గా, అంటే మీ కంఫర్ట్ చూసుకోండి. మీరున్న టౌన్లో ఉన్న హాస్పిటల్స్ కవర్ అవుతున్నాయా, అమ్మా నాన్న ఉన్న చోట కవర్ అవుతున్నాయా, ఇవి మొత్తం కూడా 1, 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక ముందే గుర్తు చేశాను, కంపెనీలు కానీ ఇంకో ఆఫర్లు ఉంటాయి కదా, అదే వాళ్ళు కూడా ఇస్తారు, కంప్లీటు ఫ్యామిలీ మొత్తానికి ఇస్తామంటారు. కానీ అది కూడా 1, 2 సార్లు చెక్ చేసుకోమని చెప్పడం నా ఉద్దేశం. సో, మరి బీమా విషయంలో, ఆ బీమా ఏముంది, ఏదైనా మంచి విషయాలు ఉన్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటున్నాం. అలాగే ఇది కూడా. మీకు ఈ విషయాలన్నీ తెలుసా? లేదు, ఇంకా మంచి విషయాలు ఏమైనా తెలుసుంటే గనక, లేదు సార్ ఇదిగో ఇలా చేసాం, ఇలా చేయడం వల్ల మాకు ఎంత బెనిఫిట్ వచ్చింది, లేకపోతే ఇగో ఈ ఇబ్బంది వచ్చింది, ఇలా తప్పించుకున్నాం, అలాంటివి ఉన్నా కూడా దయచేసి చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్లు చాలామంది చదువుతారు, అక్కడికి వచ్చి చూస్తున్నారు చాలామంది. సో, దయచేసి కామెంట్లో చెప్పండి. మరి సమాచారం బాగుంది, ఇంకా ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు వింటూ ఉందాం అనుకుంటే అక్కడ కాస్త ఒత్తి పట్టుకోండి. ఏది? లైక్ ఒత్తి పట్టుకోండి. దానికంటే ముందు ఫాలో బటన్ నొక్కేయండి.